నమస్తే అండి. ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు బండి శ్రీనివాస్ గారు. ఇక్కడ జరిగే తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఆయన ఒక మూల స్తంభం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది వసూలు విషయంలో కానీ, ఏ ఏ కార్యక్రమం విషయంలో కానీ అంతా కూడా ఆయన దగ్గరుండి అన్ని చక్కబెట్టారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే అండి. మిమ్మల్ని మీరు ఒకసారి మా ఛానల్ పరిచయం చేసుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. నా పేరు బండి శ్రీనివాసరావు. మరి ఎన్ఎంసి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాం. ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం మొట్టమొదటిసారిగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో గొప్ప కార్యక్రమం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి మహతి ఆడిటోరియంలో జరుగుతుంది. మరి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు 7 రోజులు అద్భుతమైన జ్ఞాన కార్యక్రమం. మరి అనేక ప్రాంతాలు, అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా వస్తున్నారు మన ధ్యాన మహాయజ్ఞానికి. మరి పత్రిజీ గారు ఇక్కడ ఇంతకు ముందు యజ్ఞం నడిపారు. 7 రోజులు యజ్ఞంలో మరి సాక్షాత్తు వెంకటేశ్వరుడే వచ్చి ఇక్కడ ధ్యానం చేశారు అని ఆ రోజే పత్రిజీ గారు చెప్పడం జరిగింది. అందుకు సారీ టు ఇంటరప్ట్. మరి అప్పుడు జరిగిన యజ్ఞానికి ఇప్పుడు జరుపుతున్న యజ్ఞానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? అంటే సారు అప్పుడు ఫిజికల్ గా జరిపారు, ఇప్పుడు అన్లిమిటెడ్ వర్క్ అండి. పత్రిజీ గారు ఆశించిన శాకాహార ధ్యాన పిరమిడ్ జగత్తులో భాగంగా ఈ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో 150 దేశాలకు పైగా ఈ ప్రసారాలు అందుతూ మరి ఒకే సమయంలో ఎన్నో లక్షల మంది కూర్చొని చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా మనకు అందిందండి. అప్పుడు ఆ మీడియా లేదు, అంత ప్రచారం లేదు, కానీ ఇప్పుడు ఎన్నో వందల రెట్లు ప్రచారం జరుగుతూ ఉంది. ఓకే సార్, అద్భుతం. మరి ఇప్పటికి ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ దాకా రావడం జరిగింది? వాళ్ళందరికీ వసతులు ఏంటి, అలాగే అన్నదాన సదుపాయాలు ఏంటో మీ మాటల్లో తెలియజేస్తారని కోరుతున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఊరు నుంచి ప్రతి గ్రామం స్పందన అద్భుతంగా ఉంది. మేము మరి ముందుగానే ఒక చాలా షార్ట్ టైము మాకు ఈ యజ్ఞం పెడదామని ఎప్పుడైతే మన పిఎంసి కన్ఫర్మ్ చేసుకున్నామో అప్పటి నుంచి ప్రతి పని తక్కువ టైంలోనే అద్భుతంగా జరిగింది. మరి అనేక జిల్లాల నుంచి తరలిస్తున్నారు. వాళ్ళ స్పందన అద్భుతంగా ఉంది. ఎందుకంటే స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతున్నాయి. వచ్చిన వాళ్ళకి మాస్టర్లకి చక్కగా ఇక్కడ ధ్యానం జరుగుతుంది. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని సాక్షాత్తు అక్కడ కూడా మనం వాళ్ళు పైకి తిరుమల వెళ్ళటం, అక్కడ కూడా ధ్యానం చేయడం, ఆ వెంకటేశ్వర సాక్షాత్కారం జరగడం, ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయండి. ఓకే సార్. సార్ అలాగే మరి ఇప్పుడు ఇక్కడ డబ్బులు వసూలు కదా తిరిగేవారు కదా, భిక్షాటం చేసేవారు కదా, దాని గురించి ఒక్క మీ మాటల్లో తెలియజేస్తాను కోరుతున్నాను. పత్రిజీ గారు, మేము ఇంతకు ముందు ధ్యాన మహాయజ్ఞాలకి చక్రాలకి జ్యువెలర్లు పట్టాము. పత్రిజీ 2011లో మొట్టమొదటిసారిగా జ్యువెలరీ పట్టడం జరిగింది ఏలేశ్వరంలో. అప్పుడు ఆంజనేయ స్వామి మెసేజ్ ఇచ్చారని ఏలూరు బాబాజీ గారు చెప్పడం, మేము అక్కడ క్లాస్కి వెళ్ళడం, ఆ రోజే నేను జ్యువెలరీ పట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి మాకు ప్రేరణ, ప్రతి అన్నదానంకి జ్యువెలర్లు పడుతూ వచ్చాము. కర్తాలకు కూడా ఎన్నోసార్లు పట్టాము, ప్రకృతి వ్యాలీకి పట్టాము, పేరవరంకి పట్టుతూ వచ్చాము. సారు ఒకసారి చెప్పడం, ఒక మాటల సందర్భంలో చెప్పారు, అసలైన సంపద ఈ జ్యువెలరీలో వచ్చిందే నిజమైన సంపద అన్నారు పత్రిజీ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హృదయపూర్వకంగా ఎంతో ఆనందంతో ఇచ్చేది, వాళ్ళ శ్రమ శక్తిని ఈ గొప్ప ధ్యాన యజ్ఞానికి సమర్పించడం అనేది వాళ్ళ జన్మల కర్మల దగ్ధం చేయడానికి ఇది ఒక వేదిక అండి. మరి సారు ఎంతో ఆనందం పడ్డారు. జ్యువెలరీ అంటే చాలా ఇష్టం పత్రిజీ సార్కి. మరి మేము కూడా ఈ యజ్ఞానికి మేము జ్యువెలరీ పట్టడం జరిగింది. ప్రతి చోట కూడా అద్భుతమైన స్పందన ఉందండి. అడగనిదే అమ్మైనా పెట్టదు, అడిగితే అమ్మ కాకపోయినా పెడుతుంది అన్నారు పత్రిజీ గారు. కనుక ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చేయటమే మన ఏకైక కర్తవ్యం, మన పిఎస్ఎస్ కర్తవ్యము, అలాగే పిఎంసి కర్తవ్యం. ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి, ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారాలి, అహింస ధర్మంలో జీవించాలి. కనుక ఈ యజ్ఞ ఫలాలు అందరికీ అందాలంటే వాళ్ళను కూడా ₹1 నుంచి ఎంతైనా మీ ఇష్టం, ఇందులో మీ
ఇది కాలవాలి, మీ శ్రమశక్తి కలవాలి అని మేము ఆ అనౌన్స్మెంట్ల ద్వారా పబ్లిక్లోకి వెళ్ళడం జరిగింది. ప్రతి చోట నుంచి అద్భుతమైన స్పందన ఉంది. వెళ్ళిన చోట కూడా ఎక్కడ కాదనలేదు. ఇప్పుడు 100కి ఒక 5-10 మంది కాదన్నా కూడా మరి 100కి 90 మంది రెస్పాన్స్ అయితే అద్భుతంగా వచ్చిందండి. ఓకే సార్. సార్ మనకున్న నవవిధ ధర్మాల్లో ధ్యాన ధర్మం అనేది ఒకటి ప్రధానమైనది. మీరు ఎంతమందికి ఇలా ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం గురించి నేర్పుతున్నారో నేను తెలుసుకోవాలనుకున్నా. అలాగే మన ఛానల్ చూసే ప్రేక్షకులకు కూడా తెలియజేయండి సార్. ఓకే అండి, నేను ధ్యానం అందుకొని 17 సంవత్సరాలు పూర్తయి 18వ సంవత్సరాలకు అడుగు పెట్టాము. మేము అంతకుముందు చేపల చెరువులు ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఉన్న మేము ఎప్పుడైతే ధ్యానం అందుకున్నామో ఆ రోజే శాకాహారులుగా మారిపోయాం. ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఎన్నో వేల శాకాహార ర్యాలీలు చేయడం జరిగింది. ఆ జీవులన్నీ వచ్చి నా కాళ్ళకు మొక్కటం, మీ వల్ల మేము బతికిపోయామని చెప్పిన సందర్భంలో ఆ నెక్స్ట్ డే నుంచే నా వర్క్ స్టార్ట్ అయ్యింది. ఈ జీవుల్ని కాపాడడమే నా ఏకైక ధర్మం అని తెలుసుకొని అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు నా వర్క్ చేసుకుంటూ వచ్చాను. కొన్ని వేల లక్షల మంది పత్రిజీ గారు ఏదైతే ఆశించారో అహింస అయుత భూమాత సాక్షాత్కారం కోసమే నేను పుట్టాను అన్నారు. మనమందరం కూడా అందుకోసమే వచ్చామండి. అలాగే నాకు ధ్యానంలో ఎన్నో మెసేజ్లు, మరి ఆ ఆత్మజ్ఞానం కోసమే నేను, అంటే ఆత్మజ్ఞానంతో మనలో ఉన్న అజ్ఞానం అంతా పటాపంచలైపోతాయి. మనం కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖం ఇవన్నీ అనారోగ్యాలు అనుకుంటాం, కానీ ఇవన్నీ అజ్ఞానంతోనే వస్తాయి. మరి ఆత్మజ్ఞానం అందితే ఇవన్నీ పటాపంచలవుతాయి. ఈ విషయం మేము ఫస్ట్లోనే తెలుసుకున్నాము. ఆ ఆత్మజ్ఞానం కావాలి మాస్టర్స్ అనే సంకల్పంతో ఎన్నో అద్భుతమైన సందేశాలు అందిస్తూ ఉంటే నాకు నా ఇన్నర్లో నుంచి అవన్నీ నేను పుస్తక రూపంలో తీసుకొచ్చాము. ఇప్పటి వరకు 25 పుస్తకాలు రచించడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక కొత్త పుస్తకం రాస్తున్నాను. మరి ఇప్పటి వరకు అన్ని పత్రిజీ గారి చేతుల మీదుగా విడుదలైనవి. ఇప్పుడు నేను మనం భగవంతులం అనే కాన్సెప్ట్ తో ఒక అద్భుతమైన సబ్జెక్ట్ రాబోతుంది. ఎక్సలెంట్ కాన్సెప్ట్ సార్. మనమే భగవంతులమని పత్రి సార్ చెప్పిన మాటని మీరు పుస్తకం రూపంలో తీర్చిదిద్దడం నిజంగా ఈ మా పిరమిడ్ మాస్టర్స్ చేసుకున్న గొప్ప పని అని అనుకోవచ్చు. అంటే పుణ్యాత్ములు అయితేనే మనకి ఇలాంటివి దొరుకుతాయి అనేసి అంటారు కదా. అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం మీ యొక్క ఈ పుస్తకం అని మేము భావిస్తున్నాం సార్. మిమ్మల్ని అడిగే ఆఖరి ప్రశ్న ఏంటంటే, మనం ఇప్పుడు ఈ యజ్ఞం చేసేది ప్రపంచ శాంతి కోసం, అంటే ప్రకృతి వైపరీత్యాలు కూడా మారాలనేసి. మరి ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం, పొలాలని చెరువుల్లో మార్చే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మన ఛానల్ యొక్క ప్రేక్షకులు తెలియజేయండి. ప్రకృతిని ఎవరైతే ప్రకృతికి విరుద్ధంగా పనులు చేస్తూ ఉంటారో, ప్రకృతి కన్నెర్ర చేస్తే తట్టుకునే శక్తి ఈ మానవుడికి లేదుగాక లేదు. ఎందుకంటే సృష్టిలో ప్రతి జీవి గొప్పదే, ఏ జీవి తక్కువ కాదు. కానీ ఆ ఆత్మ పరిణామ క్రమంలో ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఖనిజ జాతి నుంచి వృక్ష జాతి నుంచి పక్షి జాతి, జంతు జాతి, ఇలా జన్మ పరంపరలో 84 లక్షల జీవకోట్లో మనం చివరి ఆఖరి జన్మగా మానవ జన్మ. ఈ ఆఖరి జన్మలోని కొన్ని వందల జన్మలో మనం తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణం ఇవన్నీ తీసుకుంటూ వస్తాం. కనుక మనం ఫైనల్ గా అల్టిమేట్ గా ఎవరైతే ధ్యానంలోకి వస్తారో అది ఆఖరి జన్మ అవుతుంది, శుద్ధ సాత్విక జన్మ అవుతుంది. కనుక ప్రపంచానికి మనం చెప్పాలి, ఇక్కడ అన్ని గుణాల ఆత్మలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయడం మన ధర్మం. ఎందుకంటే ప్రకృతిని కాపాడండి. ఇవాళ యుద్ధ మేఘాలకు అమ్ముకునే ప్రపంచం అంతా కూడా అణుయుద్ధానికి సన్నద్ధమవుతున్న వేళ మనం ఏం చెయ్యాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చుకోవాలంటే ముందు మన లోపల ప్రపంచంలోకి మనం ప్రయాణం చెయ్యాలి. మన లోపల ప్రపంచాన్ని మనం మార్చుకోవాలి. అప్పుడే బయట ప్రపంచం శాంతియుతంగా మారుతుంది. ఇది ప్రతి ఒక్క మానవుడు చేయాల్సిన పని. కనుక మనం ఇప్పుడు వేరే ఛానల్స్ కోటి దీపోత్సవాలను చేస్తున్నారు ప్రపంచ శాంతి కోసమని. కానీ కోటి దీపోత్సవాలు మనం బయట ఎలా అయితే జరుపుకుంటున్నామో ప్రతి ఒక్కరి ఆత్మ దీపోత్సవం కోసమే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది, నాంది పలికింది, శ్రీకారం చుట్టింది. మరి ప్రపంచం మొత్తం కూడా ప్రతి మానవుడు కూడా ఈ ఆత్మ దీపోత్సవం ప్రతి సంవత్సరం కూడా మనం చేయదలుచుకున్నాం. అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం అందుకోవాలి, వాళ్ళ ఆత్మ ఉన్నతిని వాళ్ళు
ఉద్ధరేదాత్మ ఆత్మనం, ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలండి. కనుక ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి తెలియజేయటం, ధ్యానము జ్ఞానము ప్రతి ఒక్కరికి అందించడం, పత్రిజీ సత్యవాక్కులు ప్రపంచం అంతా అందించడమే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఏకైక లక్ష్యము. ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా అవతరించే వరకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చెప్తూనే ఉంటుంది. మన ఈ ఛానల్స్ అన్ని కూడా నేచర్ మెడిటేషన్ ఛానల్, ఇటువంటివన్నీ కూడా మన ఆఖరి మానవుడు శాకాహారిగా అయ్యే వరకు కూడా తమ పని అద్భుతంగా చేస్తూనే ఉంటాయి. ఓకే సార్. ప్రతి పిరమిడ్ మాస్టర్ చెప్తూనే ఉంటాడు. ఓకే సార్, ఫైనల్ గా మా ఎన్ఎంసి ఛానల్ ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ ని వీక్షించండి. ఎందుకంటే ప్రకృతిని సంరక్షించడం మనందరి ఏకైక బాధ్యత. ఎందుకంటే కూర్చొని కొమ్మనే నడుపుకుంటున్నాడు ఈ రోజు మానవుడు. కనుక ఇవన్నీ మనం తెలుసుకొని సకల జీవుల్ని కాపాడుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రకృతి మనం సంరక్షించుకుంటే మనం బాగుంటాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే మనం బాగుంటాం. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎంసి ఛానల్ తరఫున మీకు శ్రీరామ్ గారికి, వారి తల్లిదండ్రులు చాలా గ్రేట్ మాస్టర్స్, గుప్తా గారు వాళ్ళ కుటుంబం చాలా వారందరూ ఎంతో సేవ చేస్తున్నారు. మీరందరూ కూడా మరి తప్పకుండా ఈ ఛానల్ వీక్షించండి. రెగ్యులర్ గా ఎన్నో కార్యక్రమాలు. థ్యాంక్ యూ. ఓకే సార్, బండి శ్రీనివాస్ గారు మా ఛానల్ స్టూడియోలోకి వచ్చి మీ యొక్క సందేశాన్ని అందించినందుకు మా ఎన్ఎంసి ఛానల్ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.